నమస్కారం, వెల్కమ్ టు దినం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు షాయంపేట మండలం పెద్దకోటపగ గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద సురేష్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు. ఈ కార్యక్రమంలో గోవింద్ యాదవ్, ప్రసాద్ మంద, కార్తీక్ మంద, రాజ్ కుమార్, రాకేష్, సందీప్, మధు, తిరుపతి, పవన్ కుమార్, అశ్విన్, శశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దకోటపగ గ్రామంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గ్రామ యువకుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ గ్రామ సర్పంచ్ గారు చాలా హామీలు ఇచ్చారు, కానీ గ్రామం చూసుకుంటే అభివృద్ధి ఎక్కడ జరగలేదు. అలాగే గ్రామంలో సమస్యలు చూసుకుంటే ఉపాధి హామీ పనులు ఎండాకాలంలో కరోనా సమయంలో కూడా ఎండాకాలంలో 100 రోజుల ఉపాధి హామీ పనులు గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు అక్కడ పనులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఉపాధి హామీ పనులు డబ్బులు ఇంత రకంలో పడలే, అలాగే అప్పులు చేంజ్ అని, అలాగే ఇంకుడు గుంత డబ్బులు కూడా రాని పరిస్థితి మన పెద్దకోటపగ గ్రామంలో ఉంది. అంతేకాకుండా కూడా విలేజ్ పార్క్ సంబంధించి విలేజ్ పార్క్ అనేది గ్రామ ఎంట్రీస్ ఉండాలి, లేకపోతే ఎండింగ్ లో ఉండాలి, లేకపోతే గ్రామ సెంటర్ ఉండాలి. కానీ ఎక్కువ వాళ్ళు ఇష్టం వచ్చిన కూడా విలేజ్ పార్క్ పెట్టుకోవడం సరైనది కాదు. ఎందుకంటే ఇది ప్రజలు సూచించిన మేరకే మీరు గ్రామంలో ఎక్కడెక్కడ పెట్టడం అవే పెట్టారు, కానీ మీ ఇష్టం ఏడపడతా పెట్టడం కాదు. విలేజ్ పార్క్ కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా సబ్స్టేషన్ అనేది కూడా గతంలో మాజీ స్పీకర్ గారు ఉన్నప్పుడు సబ్స్టేషన్ అనేది అతడు ఒక స్థలంలో సేకరించారు. ఈ స్థలంలో పెట్టాలని సబ్స్టేషన్ చెప్పిలు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ వేరే గారికి సబ్స్టేషన్ మార్చారు. అంతేకాకుండా సిసి రోడ్లు దగ్గర 2 సంవత్సరాల పాలన అవుతుంది. సిసి రోడ్లు శంకుస్థాపన గ్రామంలో ఎక్కడ కూడా జరగలేదు. మొన్న కొట్టిన వర్షాలకు రోడ్లు అనేక గల్లులు అనేక ఇబ్బందులు పడుతూ బళ్ళు పోక చాలా మంది బల్ల మీద కూడా కింద పడే పరిస్థితి మన గ్రామంలో. సిసి రోడ్లు ఈరోజు శంకుస్థాపన, ఈరోజు అభివృద్ధి అనే పేరుతోటి ముసుగుతోటి ఈరోజు పరిపాలన చేస్తుంది తప్ప అభివృద్ధి అనే గ్రామాలు ఎక్కడ జరగలేదు. అంతేకాకుండా డ్రైనేజ్ కాలువ లేవు, డ్రైనేజ్ కాలువ లేక మురికి నీరు ఇళ్లలో ఉన్న నీరు విచ్చలవిడిగా ఎక్కడ పడి అక్కడ పోతుంది. అంతేకాకుండా గ్రామంలో పెద్ద స్కామ్, వడ్ల స్కామ్ జరిగింది. రైతులు చాలా నష్టపోయారు. దానిపైన కూడా గ్రామ పంచాయతీ కూడా లొల్లేం కూడా ఇంతవరకు కూడా అది ఇంతవరకు కొలికి రాలేదు. అలాగే వీధి లైట్స్ కూడా లేవు. వీధి లైట్స్ ఒక వాడకెళ్తే ఇంకో వాడకెళ్ళగా మరి ఇదే విచిత్రం కూడా వాళ్ళే చెప్పాలి. అంతేకాకుండా ఈరోజు పట్టా పాస్బుక్ లో మేము అధికారంలోకి వస్తే ఇంటికో పట్టా పాస్బుక్ ఇప్పిస్తామని చెప్పారు. ఏ రైతు కూడా తిరగరని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా గ్రామంలో సగం మంది కూడా పట్టా బుక్ రాలేదు. అంతేకాకుండా పాత బంధాలు కూర్చుని చెప్పారు. పాత బంధాలు వారి ఇష్టం వచ్చినట్టు కూర్చులు తప్ప మందప్రగారు మాజీ ఎంపీటీసీ వాళ్ళ ఇంటి పక్క ఉన్న పెద్ద బొంద ఉంది. అందులో దోమల వల్ల ఈరోజు అనారోగ్యాల బారిన పరుస్తుంది. మరి ఎందుకు ఆ బొంద కొడపాలి? విలేజ్లో మీరు అన్ని బొంద కూడిపోయినాక మందప్రగారు వాళ్ళ ఇంటి పక్క ఉన్న ఆ బావి బొంద ఎందుకు కూడిపోయారు ఈ రోజు మేము అడుగుతున్నాము. అంతేకాకుండా ఉపసర్పంచ్ సంబంధింస్తే ఉపసర్పంచ్ ఎస్సీలకు రావాలి. రూల్ ప్రకారం ఈరోజు బీసీలు సర్పంచ్ ఉంటే ఎస్సీలకు ఉపసర్పంచ్ రావాలి, ఎస్సీలు సర్పంచ్ ఉంటే బీసీలకు ఉపసర్పంచ్ రావాలి. కానీ ఉపసర్పంచ్ లో కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఎస్సీలకు అనేది జరిగింది. ఉపసర్పంచ్ చేస్తే రూల్ ప్రకారం ఇక్కడ ఆ ఎస్సీలు వచ్చిన ఉపసర్పంచ్, కానీ అందులో కూడా ఈరోజు కుమ్మకు జరిగింది. అంతా కూడా మిషన్ భగీరథ సంబంధించి మిషన్ భగీరథ వాటర్ ఈరోజు ఆ నీరు వస్తున్నా కూడా మొత్తం మురుగులు వస్తున్నాయి. ఆ వాటర్ తాదాన్ని మన ఆకిళ్ళల్లో ఆలికేసుకునే వాటర్ అవి తాదా ఎక్కరావు, బట్టలు పిండింగ్ ఎక్కరావు, అసలు దేని ఎక్కరావు, వాటి పారిపోతాం తప్ప మిషన్ భగీరథ వాటర్ ఈరోజు మిషన్ భగీరథ ఎలాంటి ఉపయోగం ఆ వాటర్ వల్ల. అంతేకాకుండా ఆ తాగిన వెంటనే ఈరోజు ఆ దుర్గంధం వేస్తుంది. అలాగే దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో సగం నల్లలు కూడా ఈరోజు గ్రామంలో ఇంటికో నల్ల ఇస్తా అని చెప్పి, కానీ ఇక్కడ ఇంటికో నల్ల ఎక్కలేదు. అంతేకాకుండా ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఈరోజు గ్రామంలో ఉండడం లేదు. మాకు పెద్దకోటపగ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎవరో ఈరోజు మాకు తెలియని పరిస్థితి గ్రామంలో ఉన్నది. కావున కూడా మేము ఈరోజు సమస్యలు ఎవరు అడగాలని కూడా మేము అడిగిన పరిస్థితుంది. ఓ ఎంపీటీసీ రారు, వార్డు మెంబర్ రారు, ఉప సర్పంచ్ రారు, సర్పంచ్ గారు ఒక్కరే ఉంటారు గ్రామ పంచాయతీలో. మేము ఎవరు అడగాలి సమస్యలు? ఒకవేళ మా వార్డు సమస్య అయితే మేము వార్డుకి వచ్చి మా వార్డు సమస్యలు అడిగి మేము మా వార్డు మెంబర్ లేకపోతే మేము ఎవరు అడగాలి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా కూడా ఇంకోటి ఆదర్శగ్రామం అని చెప్పి ఆదర్శగ్రామాన్ని సొంతంగా పేపర్ ప్రకటన ఇచ్చిండ్రు. ఈరోజు పేపర్లో వార్త వచ్చినా, కానీ ఆదర్శగ్రామం అనేది దాని మీనింగ్స్ తెలుసా మీకు? అసలు మీనింగ్స్ ఆదర్శగ్రామం ఏంటో మీనింగ్ తెలుసా? మీరు ఆదర్శగ్రామం అయినాక మీరు పేపర్కి వెళ్ళి స్టేట్మెంట్ తప్ప ఆదర్శగ్రామం కాకముందుకు ఆదర్శగ్రామం ఆ పేరుకే ఆదర్శగ్రామాన్ని కాదు. ఇంకోటైనా శ్మశాన వాటికి సంబంధించి మీరు ఎక్కువ ఇష్టం వచ్చినట్టుగా శ్మశాన వాటిగా పెట్టాం కాదు. అందరూ ఇక్కడ మనకు మలేరం రోడ్డుకు తాళ్ళల్లో ఉన్న శ్మశానం అక్కడ కట్టాలని చెప్పి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా శ్మశాన వాటిగా మీ ఇష్టంలో కూడా కట్టిలు. శ్మశాన వాటిగా అందరు చనిపోతే అక్కడ బొందులు పెట్టేది, కాలు పెట్టేది, కన్నలు కట్టే కాబట్టి మీరు అదే రూల్ ప్రకారం మీరు శ్మశాన వాటికి అక్కడే కట్టాలి. మీ ఇష్టం వచ్చిన కట్టుకోవడం కాదు. ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ సిబ్బంది జీతం రాక 3-4 నెలలు అవుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెద్దకోటపగ గ్రామానికి టైంకు సర్పంచ్ వచ్చినా, ఎంపీటీసీలు వచ్చినా,
వచ్చినా రాకపోయినా, వార్డు మెంబర్లు వచ్చినా రాకపోయినా, గ్రామానికి అధికారులు వచ్చా రాకపోయినా ఈరోజు గ్రామ సిబ్బంది 24 గంటలు గ్రామంలో ఉండి పారిశుద్ధ్య పనులు చేపడుతూ వారు ఎన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొని వారు అనేక పనులు చేస్తున్నా కూడా ఆ సిబ్బందికి 4 నెలల 3 నెలల జీతం రావాలి, వారి జీతం కూడా చెల్లించాలి. ఈ సమస్యగా పెద్దగుడప గ్రామంలో ఈ సమస్యగా పరిష్కరించకుండా ఆ ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటాం, అలాగే గంగా జ్యోతి జడ్పీ చైర్పర్సన్ గారిని కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఈ షాంపేట మండలంలో సొంతంగా జేపీటీసీగా గెలిచి మండల సమస్య వ్యక్తి ఈరోజు గ్రామాన్ని మేము నా పేరు జ్యోతి, మీ జ్యోతిలో వెలిగిస్తామని చెప్పారు తప్ప జ్యోతి మరి ఎక్కడ వెలిగిందో కూడా వాళ్ళు చూపారు. ఈరోజు గ్రామంలో అనేక సమస్యలు కాబట్టి ఆ అన్ని సమస్యలు పరిష్కరించాలి. లేని కూడా పెద్ద ఎత్తున కూడా విద్యాసంఘాల ఆధ్వర్యంలో అలాగే యువకుల ఆధ్వర్యంలో కూడా ధర్నా చేయడం హెచ్చరిస్తున్నాను. నా పేరు మంద శ్రీకాంత్, SFI జిల్లా ఉపాధ్యక్షుడు.